సిఐటియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈరోజు రేపు ఇక్కడ హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల సందర్భంగా కూడా రాష్ట్ర కార్మిక వర్గానికి ఉద్యోగులకి చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పటికే అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో కార్మిక సమస్యల మీద ఈ ప్రభుత్వం పెట్టాల్సినటువంటి దృష్టి పెట్టడం లేదనేది ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు తెలియజేస్తున్నాయి. ఈ 2 నెలల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, కస్తూరిబాలో పనిచేసేటువంటి టీచర్సు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇట్లా అనేక రంగాలలో పోరాటాలు కొనసాగుతున్నాయి. అందుకనే రాష్ట్ర సిఐటి కమిటీ తరఫున ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సంపద బాగా పెరుగుతున్న ఈ రాష్ట్రంలో ఆ సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యలు, వాళ్ళ స్థితిగతులు, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు, అట్లనే ఈ రాష్ట్రంలో యాజమాన్యానికి కార్మిక వర్గానికి మధ్య వివాదాలు, పారిశ్రామిక సంబంధాలు, పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల యొక్క స్థితిగతులు, అలాగనే కార్మిక శాఖ యొక్క పనితీరు, వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనకు రావడానికి తగినటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్మిక సంఘాలతోటి కలిపి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిఐటి రాష్ట్ర కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో ఇరిగేషన్ గురించి, రోడ్లు భవనాల గురించి, అట్లనే అడవుల గురించి అనేక సమీక్షలు చేశారు. మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు కార్మిక రంగం గురించి కూడా స్వయంగా సమీక్ష చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతుల మీద ఒక అవగాహన రావడానికి ఈ ప్రభుత్వానికి, తద్వారా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలైనవి. 33 జిల్లాలని ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. మరి పరిపాలనా సౌలభ్యంలో కార్మికులకి సౌలభ్యం అంటే కార్మిక శాఖ అందుబాటులో ఉండాలి, కార్మిక సంక్షేమం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలి, అలాగనే కార్మికులు సంఘటితం కావడానికి, యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారులు ఉండాలి. ఇవాళ 33 జిల్లాల్లో డీసీఎల్ స్థాయి అధికారులు ఉండాలి. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 జిల్లాల అధికారులే ఇవాళ 33 జిల్లాలకు వెళ్ళటం అంటే ఒక రకంగా కార్మిక శాఖ అధికారులు డ్యాన్స్ చేస్తున్నారు తప్ప నిలకడగా ఒక దగ్గర కూర్చొని పనిచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. అందుకనే ప్రభుత్వాన్ని నిజంగా పరిపాలనా సౌలభ్యం కోసమే మీరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామనే చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే అన్ని జిల్లాలకు కూడా డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్స్ని ఏర్పాటు చేయాలని సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగనే కార్మిక శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయడం ద్వారా ఈరోజు కార్మిక శాఖ అంటే అది యజమానుల శాఖ కాదు, కార్మిక సంక్షేమం కోసం ఉన్న శాఖగా దాన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేసింది. అలాగనే కార్మిక లేబర్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది. అలాగనే ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగనే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పడ్డాయి. ఇట్లా ఏవైతే త్రైపాక్షిక కమిటీలు ఉన్నాయో అందులో కార్మిక సంఘాలు, యజమానులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈ కమిటీల్లో ఉంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల అనుభవం ఈ కమిటీలు కేవలం పేపర్ మీద ఉంటున్నాయి, నామమాత్రంగా పనిచేస్తున్నాయి తప్ప ఈ కమిటీలు చేసినటువంటి సిఫార్సులు అంటే ఈరోజు రాష్ట్రంలో 73 రంగాలలో కనీస వేతనాల కాలపరిమితి దాటిపోయింది. 2006 సంవత్సరం 7వ సంవత్సరంలో ఉన్నటువంటి జీవోలే ఇప్పటికీ అమలవుతున్నటువంటి స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దీనివల్ల కార్మిక వర్గం వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీన్ని మార్చేదానికోసం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొత్త జీవోలు విడుదల చేయడం కోసం కనీస వేతనాల సలహా మండలి ఒక సిఫార్సులు చేసి ఈ ప్రభుత్వానికి పంపించింది. కానీ ఈ ప్రభుత్వం ఆ సిఫార్సుల్ని అమలు జరపదు. అట్నే లేబర్ వెల్ఫేర్ బోర్డు ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల నుంచి ఒక్కొక్క కార్మికుడి నుంచి 30 రూపాయలు, ప్రతి యజమాని కూడా ఒక 70 రూపాయలు, 100 రూపాయలతోటి ఆ లేబర్ వెల్ఫేర్ బోర్డులో మార్పులు చేస్తూ ఏకగ్రీవంగా సిఫారసు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. అందువల్ల ఏకగ్రీవ సిఫారసులను కూడా ప్రభుత్వం అమలు చేయనప్పుడు
ఈ త్రైపాక్షిక కమిటీల యొక్క ఫలితం ఏంటి? ఈ ఉండకపోయినా కూడా పెద్ద ఎత్తున లాభం లేదు. ఇది కార్మిక సంక్షేమం కోసం ఏమాత్రం కూడా ఈ కమిటీలు పనిచేయటం లేదు. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఈ కమిటీలని సమర్థవంతంగా పనిచేయించేదానికి, కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు జరిపేదానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగనే ముఖ్యంగా అసంఘటిత రంగంలో సుమారు 5 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఒక 20 లక్షల మంది కన్స్ట్రక్షన్ కార్మికులు ఉన్నారు. 9 లక్షల మంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో, కార్లు, జీపులు, వ్యాన్లు నడిపేటువంటి కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ఈ ప్రభుత్వం ఎలాంటి స్కీములు కానీ అమలు జరపడం లేదు. ముఖ్యంగా హమాలీ కార్మికులు చాలా వృద్ధాప్యంలో కానీ పనిచేసేటప్పుడు కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా ఆ కార్మికులను ఆదుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా కార్మికులకి వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ కీలక రంగాలకి ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం తగినటువంటి నిర్ణయాలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో 3 లక్షల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఐసిడిఎస్, అంగన్వాడీ, మిడ్ డే మీలు, ఈ స్కీములన్నీ కూడా సమాజంలో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అలాగనే అగ్రకులాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఈ పేదల కోసం ఈ స్కీములు వచ్చినాయి. కానీ ఈ స్కీముల్ని ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుంది, కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెబుతుంది, ఉద్యోగుల భద్రతకి ప్రమాదం తీసుకొస్తుంది. అలాగనే శ్రామిక మహిళలు ఎక్కువ మంది పనిచేస్తున్న ఈ రంగాలలో వాళ్ళ శ్రమను గుర్తించడం లేదు. అందువల్ల మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నటువంటి సందర్భంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళల యొక్క శ్రమను గుర్తించి వాళ్ళ శ్రమకి గౌరవం ఇచ్చి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వాళ్ళకి ఆ రకమైన భద్రతని కల్పించాలని ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందుకని మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమానత్వం, గౌరవం, భద్రత అనేటువంటి అంశాల ప్రాతిపదిక మీదుగా నిర్వహించాలనేది రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, చర్చాగోష్ఠులు పెట్టాలని కూడా సిఐటి రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయించాం. అలాగని ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి ఆర్టీసీ రంగం ఈరోజు ప్రైవేటీకరణ ప్రమాదంలో పడింది. ఆర్టీసీని నిర్వీర్యం చేసే పద్ధతిలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉంటున్నాయి. కానీ ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 1% నిధులు అంటే 1,84,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 1% అంటే 1,800 కోట్ల రూపాయలు కనుక కేటాయించగలిగితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణాని అభివృద్ధి పరచడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 1 కోటి మంది ఈ రాష్ట్రంలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఈ ఆర్టీసీని బలోపేతం చేసే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరించే చర్యలు మానుకొని ఆర్టీసీని పరిరక్షించే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకోవాలని సిఐటి కోరుతుంది. అట్లనే ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ సింగరేణి బొగ్గు గనులు. సింగరేణి బొగ్గు గనుల్లో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులకి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని సింగరేణిలో అమలు చేస్తున్నారు. అలాగనే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా దేశవ్యాప్తంగా ఒప్పందం జరిగింది వాళ్ళ వేతనాలను పెంచుతూ. కానీ ఆ ఒప్పందాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం యాజమాన్యం అమలు జరపడం లేదు. అందువల్ల పర్మనెంట్ కార్మికులకు ఒక వైఖరి, కాంట్రాక్ట్ కార్మికులకి వివక్షత అనేది ఈ యాజమాన్యానికి తగదు. అందుకని సిఐటియు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది అంటే మీరు నియమించినటువంటి అధికారులే సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉంటున్నారు, చైర్మన్లుగా ఉంటున్నారు. అందువల్ల ఆ అధికారులకి ఆదేశాలు ఇచ్చి మొత్తం దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయో సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఆ వేతన భద్రత, ఆ సిఎంపిఎఫ్, అలాగనే ఆ పెన్షను ఇలాంటి సౌకర్యాలు అమలు జరపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతోటి ఒక దోపిడీ కొనసాగుతుంది. ఇటీవలనే రాష్ట్ర హైకోర్టు కూడా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ప్రభుత్వమే వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆ రకంగా కోర్టు కూడా ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అందువల్ల ఇవాళ సమాన పనికి సమాన వేతనం, అలాగనే పిఆర్సీ యొక్క 10వ పిఆర్సీ యొక్క కనీస వేతనాన్ని ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అమలు జరపడం, అలాగనే మహిళలు పనిచేస్తున్నటువంటి వారికి మెటర్నిటీ లీవ్ సౌకర్యాన్ని కల్పించడం అనేది ఈ ప్రభుత్వం చట్టబద్ధంగా చేయాల్సిన పనులు. ఇలాంటి సమస్యల్ని ఇంకా ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో కార్మికుల సమస్యలను చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతుల్లో జోక్యం చేసుకొని అన్ని ట్రేడింగ్లతో సమావేశపరిచి ఈ సమస్యని పరిష్కరించాలని ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే రాష్ట్ర కార్మిక వర్గం కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా మొత్తం అనుబంధాలతో నిమిత్తం లేకుండా ఐక్యంగా పోరాడేదానికోసం కూడా సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం.